ఆసిఫాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. నిరుపేదల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిస్తూ దోచుకుంటున్నారు. చెల్లించడం కొద్దిగా ఆలస్యమైనా ఇంటికొచ్చి రచ్చ చేస్తున్నారు. కుటుంబ పరువును బజారుకి చుట్టూ వేధింపులకు గురి చేస్తున్నారు. వాంకిడి మండలం ఖమానా గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి వెంకటేష్ అలియాస్ బాలు, అశ్విని దంపతులు వీరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. అదే ఊళ్ళో అవసరమున్న వారికి వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు. వడ్డీ చెల్లించడం ఆలస్యమైతే చాలు ఇంటి దగ్గర వాలిపోతారు. బూతులు తిడుతూ రచ్చ చేస్తారు. దంపతుల వేధింపులు తాళలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అప్పు కిందకు డ్వాక్రా గ్రూప్లో వచ్చిన రుణాన్ని సైతం లాక్కున్నారని చెబుతున్నారు బాధితులు. కందికట్టే వెంకటేష్, కందికట్టే అశ్విని దగ్గర 2 లక్షల రూపాయలు నా అత్యవసరానికి నేను 2 లక్షల రూపాయలు తీసుకున్నా. ఆమె తీసుకోపో తర్వాత ఎన్నో ఇచ్చావు అని అన్నది. కానీ వడ్డీ మాత్రం చెప్పలేదు నాకు. ఏ కూడా తీసుకపో తర్వాత ఇచ్చావు అని అన్నది. తర్వాత నేను 2 లక్షలు ఆమె దగ్గర తెచ్చి వస్తే ఆమె నాకు 1,40,000, 2 లక్షలకు 80,000 కావాలని నాతోని చెప్పుడు. అంటే నాకు